కాంగ్రెస్ అంటేనే కరువు, లేని కరువును తెచ్చేదే కాంగ్రెస్. ఆగురాగురి ఈ మాట నేనంటలేను, సాక్షాత్తు కర్ణాటక జనాలే అంటుర్రు. ఓర్ నాయనో, ఉత్తపచ్చి కరువు కాదు, నీళ్ళ కరువు. అసలు ఇప్పుడు అక్కడ నీళ్ళ కోసం దొంగతనాలు కూడా చేస్తురట. పారి ముచ్చట పురాగరుచుకుందాం. నిజం చెప్తున్నా, నమ్మి ఓట్లేసిన పాపానికి కర్ణాటక జనాలను ఈ చెయ్యి పాటి నిండా ముంచింది పో. లేకుంటే ఏంది మరి, ఘోరం అంటే ఘోరం అసలు అక్కడ పరిస్థితి. కమస్కం గుక్కె నీళ్లు ఉడిత్తలేదుల్లా. ఇక జనాలు బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుర్రు. ఏడజూడు కిలోమీటర్ల పొడుగుత లైన్లు. నీళ్ల బాధ ఎక్కువైంది సారు, నీళ్లే అత్తలేవు, నువ్వు ఓటేయమంటే వేసినావు అని కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సార్ నా ఆపి అడిగితే, డోలు పోయి మధ్యలో చెప్పినట్టు మీరే నాకు చెప్తుర్రా, నా ఇంటికే నీళ్ళు అత్తలేవు, నేనెవరికి చెప్పుకోవాలి అని ఉల్టా అంటుండట. ఇక చెప్పుర్రి కథ ఎట్లున్నదో. ఇక ఇంకో దిక్కు, ఇక తానాలు చేయొద్దు, నీళ్లను వేస్ట్ చేయొద్దు అని ఆర్డర్లు కూడా పోయినాయట. ఇక బడి పోరగాళ్ళు కాలేజ్ పోరగాళ్ళు తానం చేయకుండా వస్తుర్రని వాళ్ళని ఇంట్లోనే ఉండమంటుర్రు సార్లు. ఆన్లైన్ క్లాసులు పెట్టిర్రు కాలేజీలకు, స్కూళ్లకు. అసలు ఆన్లైన్ క్లాసులు అంటేనే కరోనా కాలంలో ఉండే. ఇప్పుడు కర్ణాటకలో మాత్రం ఎండాకాలంలో కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టే కాడికి వచ్చింది నీళ్లు లేక. అయ్యో చెప్పు కథ అన్నట్టు బెంగళూరులో ఇంకా కొత్త కండిషన్లు కూడా పెట్టిర్రుళ్ళు. కార్లు గడగద్దట, చెట్లకు నీళ్లు పోయొద్దట, ఇల్లు కట్టేటప్పుడు నీళ్ళని ఎక్కువ వాడద్దట. ఇట్లా విచిత్రమైన కండిషన్లు ఉన్నాయి. అవి వింటున్న కొద్ది చెవులకెళ్ళి రక్తాలు కూడా కారుతున్నాయట అక్కడ జనాలకు. ఓషిని, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఎత్తరని గెలిపిస్తే ఆఖరికత్తే కర్ణాటకను శ్రీలంక లెక్క మార్చేటట్టున్నారేంది అని అక్కడి జనాలు శాపాల మీద శాపాలు పెడుతుర్రు. అట్లుంటది మరి కాంగ్రెస్ అంటే. ఓట్లల్లో గెలుచుడు ముఖ్యం గాని ఎవరు ఎటు పోతే మాకేంది అని అనుకునే బాపతే ఎక్కువైర్రని చెప్పుకుంటుర్రు పబ్లిక్.